రికార్డింగ్ నెంబర్ 133 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. కర్దమ ప్రజాపతి విన్నవించగా భగవంతుడగు కపిలుడు ఇట్లా నేను నీకు వాగ్దానము చేసిన మాట తప్పకుండా నీ ఇంట పుట్టి తిని, కారణము లేని ప్రవర్తనము, అపారమైన దయాగుణము నా మార్గము. నాకు సకల జీవుల కోరికలు తీర్చుటయే పని. నేనిట్లు మునివేషము ధరించి దిగివచ్చుట నా కొరకు కాదు, మహాత్ములైన మునులకు పరమాత్మను గూర్చిన వివేకము కలిగించుటకు, పరమాత్మ గురువు రూపమున వచ్చి తత్వమును బోధించునని తెలియబరచుటకు మాత్రమే నేనిట్లు ప్రత్యేకముగా ఒక శరీరము ధరించి చరించుట. ఇట్లు వచ్చిననే గాని నా పదధ్యానమునందు భక్తియోగమునందు కావలసిన బుద్ధి నిశ్చలత సజ్జనులకు ఏర్పడదు. పరమాత్మ అవ్యక్త స్వరూపుడని నమ్మిన వారికి కూడా సశరీరమైన గురువు రూపమున గోచరించి మార్గము తీర్చి దిద్దబడనిచో తృప్తియు సంపూర్ణ విశ్వాసము కలుగనిచో యోగ మార్గం అభ్యసింపబడినను సమాధి నిశ్చలత్వము చేకూరదు. ఎన్ని చెప్పినను విశ్వాసము వలన మార్గం ఏర్పడును గాని విజ్ఞానము వలన ఏర్పడదు. దీనిని లోకమునకు తెలియబరచుటకే భగవానుడు కపిలుని అవతారం ఎత్తెను. ఒక్కొక్క అవతారమున ఒక్కొక్క కర్తవ్యము నిర్వర్తించబడును. ఆ అవతారమున మిగిలిన కర్తవ్యములకు ప్రాధాన్యము కలుగనక్కరలేదు. కనుకనే కపిలావతారమున దుష్ట శిక్షణాదులు ప్రసక్తము కాలేదు. కపిలుని అవతార ప్రయోజనము కేవలము జగద్గురుత్వము. కనుకనే తండ్రి కూడా శిష్యుడై నమస్కరించుట. ఈ సంప్రదాయమును అనుసరించియే సన్యసించిన కొడుకు తండ్రికి నమస్కరింపకుండుట, సన్యసించిన పుత్రునకు సంసారులైన తల్లిదండ్రులు నమస్కరించుట నేటికిని మనము చూచుచున్నాము. ఆదిశంకరులు వారి అనుయాయుల సంప్రదాయమునకు కూడా దీనిని చూచుచున్నాము. బుద్ధదేవుడు కూడా కపిలవస్తు నగరమునకు వచ్చినప్పుడు ఇదే సంప్రదాయము పాటింపబడినట్లు వినుచున్నాము. ఇక కృష్ణావతారం ఒకటే సన్యాసాశ్రమముతో సంబంధము లేక తల్లిదండ్రుల నమస్కారములను స్వీకరించినది. ఇది జగదాచార్యత్వమున కపిలుని స్థితి కన్నా పరిపూర్ణమైన స్థితి. అట్టి కృష్ణుడు ధర్మ సంస్థాపనమును ఉద్దేశించి యావజ్జీవితము దేవకీ వసుదేవులకు, నంద యశోదలకు, వ్యాస సాందీపన్యాది గురువులకు, బ్రహ్మవాదులకు, ఋషులకు నమస్కరించుట మానలేదు. ఈ అవతారమున ఆచార్యత్వము, పుత్రత్వము, శిష్యత్వము, గురుత్వము లీలలు మాత్రమే. అనగా కృష్ణునకు నమస్కారము పుచ్చుకొనుట, చేయుట పిల్లల ఆటల వంటివి. చక్కని నిష్ఠతో యోగాభ్యాసము చేయుము. సకల కర్మములను సన్యసింపుము. మోహము తొలగిపోవును. మనోవికారములు తొలగవలెనన్నచో నన్ను భక్తితో భజింపుము. ఆ స్థితియే మోక్షము. సకల కర్మలను సన్యసించుట అనగా వానిని ఆచరించుటకు తాను ఆరంభించు కారణములను పరిత్యాగము చేయుట. అప్పుడు తనచే ఆచరింపబడు సత్కర్మలుండును గాని తాను ఆచరించు కర్మలేవియూ ఉండవు. సర్వారంభ పరిత్యాగియే సన్యాసి అని భగవద్గీతలో చెప్పబడినది. కొందరు కర్మాచరణమే దోషము కలిగించును కనుక కర్మలాచరించుటయే మానవలను అనుకొందురు. ఈ విషయమున నా నిశ్చయమును వినుము. యజ్ఞము, దానము, తపస్సుగా చేయబడు కర్మము చేసి తీరవలెను, విడువనే రాదు. యజ్ఞము, దానము, తపస్సు బుద్ధిజీవులను పవిత్రము చేయుచుండును అని భగవద్గీత చెప్పుచున్నది. లేనిచో కర్దముడు కర్మాచరణమే సన్యసించినచో తపోవనమున కేగుట, యోగాభ్యాసము చేయుట కూడా అక్కరలేదు కదా. నన్ను పరమేశ్వరునిగా, ఉత్తమమైన జ్యోతిగా, ఆది అంతములు లేని వాణినిగా ధ్యానము చేయుటయే కాక సకల జీవరాశుల యందును గుహలో దాగియున్న వాణినిగా కూడా ధ్యానము చేయవలెను. దానితో నేను పాపహరుడనని తెలియను. ఇచ్చట మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడు అవ్యక్త సృష్టి అయిన అంతరంగమే గుహగా పోల్చబడినది. కనిపించు దేహము, సౌందర్యము, పేరు, సంబంధము కాక కనిపించని అంతరంగము లోపల అంతర్యామిగా భగవంతుని దర్శింపవలెను. ఈ దర్శనమునే గుహలో దాగి ఉన్న సత్యము లేక గుహ్యము అందురు. నీ అంతఃకరణమును పద్మముగా ధ్యానించి దాని కర్ణిక యందు నన్ను స్థిరముగా స్థాపించుకొన్నచో ఇంద్రియములు లొంగును. అప్పుడు మనస్సును కన్నుతో నన్ను సంపూర్ణముగా దర్శింపగలవు. అట్లు సాధన చేసినచో మోక్షము పొందెదవు అని కపిలుడు పలికెను.
కర్దముడు ఉపదేశమును స్వీకరించి బాలునకు ప్రదక్షిణముచ్చేసి భక్తితో నమస్కరించెను. కర్దముడు సెలవు తీసుకొని మునిగణములచే సేవించబడుతున్న వనమునకేగి మౌనము వహించి నిస్సంగుడై అగ్నిహోత్రము లేక ఇల్లు లేక తనకు తానే శరణమని నమ్మి చెరించెను. మోక్షపరాయణుడు మౌనము వహించుననియు అనికేతనుడు స్థిరమతియు అనియు భగవద్గీతలో చెప్పబడినది. ఇందలి మౌనము హృదయ ధర్మము గాని కంఠగతము కాదు. అగ్నిహోత్రము లేనివాడు అనగా నిత్యాగ్నిహోత్రము హోమము మాని నిరంతర ధ్యానమున చెరించువాడని అర్థము. అగ్నులు 2 విధములు: వైతాగ్నులు, బ్రహ్మాగ్నులు. అందు మొదటివి సమిధలను వెలిగించి రగుల్కొల్పు బాహ్యాగ్నులు. మిగిలినవి దేహము లోపల ఉండు ఆకలి దప్పులు, సంకల్పము, తెలివి, శాస్త్ర వివేకము మొదలగునవి. ఈ రెండింటి యందును అగ్ని యొక్క అస్తిత్వం ఒకటే. నేతితో తడిపిన సమిధ మండుచున్నప్పుడు ఏమి జరుగునో మనస్సున కామములు రగుల్కొనున్నప్పుడు కూడా అదే జరుగును. ధ్యానము చేయనప్పుడు కూడా అదే జరుగును. వేడి వెలుగు పుట్టుట, భౌతిక ద్రవ్యము దగ్ధమగుట, స్థూలతత్వములు సూక్ష్మతత్వములుగా మారుటయే అగ్ని మారుట ఏ అగ్ని ఎందైనను సమానమే. కానీ సృష్టి వ్యవహారమున ఇండ్లు తగలబడుటకు వంట చేయుటకు భేదమున్నది. ఇట్టి భేదమును అనుసరించియే మనము చేయు పనులు దుష్కర్మలనియు సత్కర్మలనియు విభాగము కలిగి ఉన్నవి. దుష్కర్మలను విడిచి సత్కర్మలను ఆచరించుటకు అభ్యాసము అనబడు సాధన కావలెను. అది మొదట బహిర్యాగముతో సాధింపబడును. వయస్సును బట్టియు సాధనను బట్టియు సంకల్పములు చెలరేగు లక్షణములు తగ్గును. అప్పుడు సంకల్పములకు ఫలములతో సంబంధము సడలును. ఇది జరిగిన వారు బాహ్యమైన అగ్నిహోత్రమును విడిచి లోపలి అగ్నులను ఉపాసింతురు. ఇది ఏ సన్యాసమున జరుగు మార్పు. కొందరు శబ్దము, స్పర్శము మొదలగు ఇంద్రియార్థములను ఇంద్రియములు అనబడు అగ్నులయందు హోమము చేయుచున్నారు. కొందరు ఇంద్రియములను సంయమము అను అగ్నియందు హోమము చేయుచున్నారు. ఈ విధముగా బ్రహ్మ ముఖమున సృష్టిలో బహువిధములైన యజ్ఞములు విస్తరించి ఉన్నవి అని భగవద్గీత చెప్పుచున్నది. పరమావధిలో ఏ ద్రవ్యముతో, ఏ ఉద్దేశ్యముతో ఏ కర్మను ఆచరించినను బ్రహ్మకర్పణముగా బ్రహ్మమయమగు హవిస్సుతో బ్రహ్మ అను అగ్నియందు బ్రహ్మముచే హోమము చేయబడుచున్నదనియు బ్రహ్మమే దానికి ఫలమనియు ధ్యానించుచు ఏమరుపాటు లేక చేసినచో తన కర్మ అని లేక బ్రహ్మకర్మ జరుగును. సమాధి స్థితి నిలబడును. దీని సారమునే కపిలుడు ఉపదేశించెను. దానితో కర్దముడు బాహ్యాగ్నిని విడిచి ఇల్లు విడిచి మునుల నడుమ చరించెను. ఉత్సవములలో అహోరాత్రములు దైవ కార్యమునకై పనిచేయుచున్నవాడు వేళకు స్నానము, సంధ్య, భోజనము చేయకపోవుట ఎట్టిదో సన్యాసము కూడా అట్టిదే. పెద్ద పని పెట్టుకున్నప్పుడు తన అవశిష్టములు తీర్చుకొని యథావిధిగా తీరుబడిగా స్నానము, సంధ్య, షోడశోపచార పూజ, భోజనము చేసి త్రేంచుచుండునంతలో కాలము మించిపోవును. అట్లని ఏ పనియూ లేనివాడు దీక్షావంతుని చూచి స్నానాదులు మాని సన్యాసి నన్నచో పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లే. దీనుల సేవకై తిరుగుచూ దినముల తరబడి తన ఇంటికి పోవుట మానినవాడును, వ్యభిచారాది వృత్తులలో నిమగ్నుడై మానినవాడును ఒక్కటే అనవచ్చునా? పరబ్రహ్మమున మనస్సు నిలుపుటచే అహంకారము అనగా నేనను దేహ నామ రూపాది ప్రజ్ఞ మాయమయ్యను. దానితో మమకారాది అనగా నాది అను వస్తువులపై వ్యక్తులపై ప్రసరించు ప్రజ్ఞ తొలగిపోయెను. దయాగుణము వికసించి సర్వజీవుల యందును సమత్వము కలిగెను. దేవుని అంతర్యామిత్వమే సమత్వము. శాంతమనబడు ప్రజ్ఞ నిండెను. తరంగములు లేని సముద్రము వలె తన్ను తాను ధరించుట ఏర్పడెను. సకల ప్రపంచము వాసుదేవమయము అని భావించెను. ఇట్లు భక్తియోగమున కర్దముడు భాగవతుల మార్గము పొందెను. భక్తియోగమున భాగవత గతి పొందుట అనగా అప్రాకృతమైన దివ్య శరీరము ధరించుట. అటుపైన భౌతిక శరీరము ప్రసక్తి ఉండదు. కర్దముని భౌతిక శరీరము అప్రయత్నముగా జారిపోయెనని అర్థము. ప్రథమ స్కంధమున నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతము చెప్పుచూ
తానును కర్మానురూపమైన దేహము పోయిన వెనుక హరికృపావశమున శుద్ధ సత్వమయమైన భాగవత దేహమును పొంది తిని అని చెప్పెను. అని చెప్పి మైత్రేయుడు విదురునితో మరల ఇట్లనెను. కర్దముడు వనమునకు వెడలిన వెనుక కపిలుడు తల్లి ఆపేక్ష చూరగొనుచు తల్లి ఎందాపేక్ష కలిగి బిందుసరమున నివసించి ఉండెను. ఒకనాడు బ్రహ్మవచనములను తలచుకొని దేవహూతి తన కుమారుని తత్వమార్గమును ఉపదేశించు పరమ గురువుగా స్మరించి వానితో ఇట్లనెను. ఇంద్రియముల పరస్పర ఘర్షణము చెడ్డది, దానితో మనస్సు పరిపరి విధముల తిరుగును. అట్టి నాకు ఈ మోహమును తొలగించుకొను మార్గము ఉపదేశింపుము. దేవహూతికి అట్టి స్థితి లేకున్నను ఇట్లు చెప్పుకొనుట గురువును శిష్యుడు ఆశ్రయించు పద్ధతిని తెలియజేయుచున్నది. ఇంద్రియ జయము కలవాడు కూడా ఇంద్రియములను జయించి తిని అని అనుకొన్న క్షణమున దెబ్బతినును. నేనింతవరకు సాధించుకొంటిని, మిగిలినది నీ ఉపదేశింపుము అని గురువును అడుగరాదు. రికార్డింగ్ నెంబర్ 133 అయిపోయింది.